నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ విజయవంతంగా ముగిశాయి. ఫైనల్ మ్యాచ్ కు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు స్కైలబ్ నాయక్, జిల్లా పార్టీ కార్యదర్శి చిలుకూరి బాలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్, నాగూర్ నాయక్, కట్టెబైన రామలింగయ్య తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతులను, కప్పులు అందించారు. క్రికెట్ టోర్నమెంట్ బహుమతి దాతలుగా ఫస్ట్ ప్రైజ్ 20,116 బొడ్డు సైదులు నాగలక్ష్మి, సెకండ్ ప్రైజ్ 15,016 ఎలికంటి రవి నర్మదా, థర్డ్ ప్రైజ్ 10,016 కట్టబైన రామలింగయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారులు రాము, శివలు స్పాన్సర్ చేశారు. క్రికెట్ కిట్టును గోలి అమరయ్య సమకూర్చారు. గూడూరు ఎస్ఎస్ఎంబి 29th యూత్ మరియు కృష్ణాపురం బి జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కృష్ణాపురం బి టీం ఫస్ట్ ప్రైజ్, గూడూరు ఎస్ఎస్ఎంబి 29th యూత్ సెకండ్ ప్రైజ్, బొత్తలపాలెం టీం థర్డ్ ప్రైజ్ సాధించాయి. ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు ఆయా జట్లకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్స్ ఆర్గనైజర్ బొడ్డు సాయి కుమార్ మరియు బొడ్డు సైదులు, ఎలికంటి రవి, గ్రామ పెద్దలు, యూత్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గారు అయ్యాన్ని పిలిపిద్దాం కాదు కాదు మనం ఎమ్మెల్యే గారు పిలిపిద్దామని ఎంత యాపిగా బ్రహ్మాండంగా చేసి దానికి కెప్టెన్ మన గారు బొడ్డు సైదులు 15,000 కట్టమైన రాము శివ ఎంత చేసిన యాడి గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఇన్నిటికన్నా మన ఊళ్ళే ఆయన సొంతంగా గంటన్నర కూడా మన గూడూరు గ్రామంలో సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ యొక్క విజయవంతంగా ముగిసినందుకు సంతోషిస్తున్నాను. మొదటి ప్రైజ్ గా కృష్ణాపురం గ్రామ పంచాయతీ బి టీం గెలవడం జరిగింది. సెకండ్ ప్రైజ్ గూడూరు గ్రామ పంచాయతీ బొడ్డు సాయి ఆధ్వర్యంలో నడిచిన వారికి ప్రైజ్ మనీ జరగడం జరిగింది. మూడో ప్రైజు మొత్తాపల్లం టీంకి ఇవ్వడం జరిగింది. ఈ ముగ్గురు టీములు గెలిచినందుకు సంతోషిస్తున్నాను. మిగతా యూత్ కూడా ఇలాంటి క్రికెట్కి ప్రోత్సహించేందుకు ముందుకొచ్చి మేము కూడా సహకరిస్తాము. ఇంకా ముందు కూడా ఇలాంటి టోర్నమెంట్ ఎన్నో జరపాలని కోరుకుంటాను. గ్రామ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నో జరిపిద్దామని కోరుకుంటున్నాము. ప్రతి సంక్రాంతి సందర్భంగా మన గూడూరు గ్రామంలో ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ నిర్వర్తించుకోవడం జరుగుతుంది. ఈ ముఖ్య కార్యక్రమానికి ఈరోజు ఫైనల్గా టీంలు పాల్గొనడం జరిగింది. బత్తలపాలెం సెమీస్ పాల్గొనగా దాంట్లో ఈ కృష్ణాపురం బి టీం గెలుపొంది మరియు ఫైనల్ కూడా చేరుకోవడం జరిగింది. ఫైనల్ కూడా విజేతగా నిలిచింది. కృష్ణాపురం బి టీంకి హృదయపూర్వక అభినందనలు. సెకండ్ ప్రైజ్గా గూడూరు టోర్నమెంట్ ఆర్గనైజర్ టీం కూడా గెలుపొందడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వక అభినందనలు. ఇంత పెద్ద మొత్తంలో 40 పైగా ఈ యొక్క మ్యాచ్లు ఇన్ని మ్యాచ్లు నిర్వర్తించి సుదీర్ఘంగా ఎంపైర్ వారికి మరియు పాల్గొన్నటువంటి ప్రతి టీం సభ్యునికి ఓటమి గెలుపు సహజంగా ఉంటాయి. ఎవరు కష్టపడితే వారి సొంతం అవుతుంది. మనమే గెలవాలి, మనమే ఓడాలి, మనమే అనే అహంకారం అనేది ఉండకూడదు. ఆటలో ఈ యొక్క దృష్టితో ముందుకెళ్ళాలి యువత. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు గూడూరు గ్రామంలో జరిగేటువంటి క్రికెట్ టోర్నమెంట్కి, జిల్లా స్థాయి టోర్నమెంట్కి ముఖ్య అతిథులు వచ్చిన బిఎల్ఆర్ గారికి, రామలింగయ్య గారికి ప్రత్యేక అభినందనలు. టోర్నమెంట్ నిర్వహించినటువంటి బొడ్డు సాయికి, పవన్, సంతు, శివ చాలా మంచిగా నిర్వహించారు. ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన మన బొడ్డు సైజులు డీలరు అండ్ రవి గారు సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు నేను మా తమ్ముడు ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా జరిపించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఫైనల్ మ్యాచ్కి వచ్చి ఎమ్మెల్యే గారు కూడా తిలకించడం జరిగింది. మరి సంక్రాంతి సందర్భంగా గూడూరులో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. సుమారుగా మరి 10-12 రోజులుగా ఇది జరుగుతుంది. దీనికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అలాగే ఇది ప్రతి సంవత్సరము గూడూరులో సంక్రాంతికి జరుగుతూనే ఉంటుంది. 3 సంవత్సరాల నుండి సుమారుగా 4-10 టీంలు పాల్గొనడం జరిగింది. ఫైనల్కి విచ్చేసిన బిఎల్ఆర్ గారికి అంతే. మన ఫస్ట్ ప్రైజ్ విజేత కృష్ణాపురంకి ధన్యవాదాలు. అంతే సెకండ్ ప్రైజర్ గూడూరుకు కూడా కంగ్రాచులేషన్స్. థర్డ్ ప్రైజ్ విన్నర్ బొత్తలపాలెం కూడా కంగ్రాచులేషన్స్. గూడూరు సంక్రాంతి పండుగ సందర్భంగా 10 రోజులు టోర్నమెంట్ నిర్వహించిన మన ఆర్గనైజర్ బొడ్డు సాయి కుమార్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగినది. మొదటి బహుమతి అయినటువంటి బొడ్డు సైదులు గారు, నాగలక్ష్మి గారు అందజేయడం జరిగినది. సెకండ్ బహుమతి యాల్కంటి రవి గారు, నర్మద గారు దాత. థర్డ్ బహుమతి శివకుమార్ యాదవ్, రాము కట్టబైన బ్రదర్స్ వారు చేతుల మీదుగా అందడం జరిగినది. ఇటువంటి క్రీడలని యూత్ ఎవరు స్వార్థాలకు పోకుండా ఒకరికొకరు అనుసరించుకొని ముందుకెళ్లాలని నా యొక్క విన్నపం. బహుమతి దాత గారు ఎలికంటి నర్మదా రవి కుమార్ గారు, మూడవ బహుమతి ప్రధాన దాత కట్టబోయిన బ్రదర్స్ శివ. క్రీడలను ప్రోత్సహించాలనే దిశగా రూరల్ వైద్యుడు డాక్టర్ గోలి అమరయ్య గారు మనకి ఈ కిట్టు దాత సహకరించి
టీషర్ట్లను కూడా బహుకరించడం జరిగింది. వాటర్ దాత సుధీర్ కుమార్ గారు కూడా ఈ 10 రోజులకు సరిపడే వాటర్ కూడా అతను సప్లై చేయడం జరిగింది. ఉబ్బపల్లి సుధీర్ కుమార్ గారు, మరి ఎంపైర్ మౌజర్ మరియు